క్వశ్చన్ ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతారు? నీ పేరు? అంజలి. అంజలి, ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతావు? ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి చదువుతాం. ఎగ్జామ్ ముందు రోజు చదువుతావా? ముందే చదువుతుంది, ముందేసుకుని చదువుతుంది. నీ పేరు? భరత్. భరత్, ఎలాంటి టైంలో నువ్వు పుస్తకాలు చదువుతావు? ట్రైన్లో ఎదురు అమ్మాయి కూర్చున్నప్పుడు. అంటే పుస్తకం ఇలా పెట్టుకుని ఇలా సైడ్ కొడతాడు అనమాట. చుక్కు చుక్కు బండిని రోద్దా, చదివితే ఆగండి రోద్దా. ఇదిగో ట్రైన్ లో ఎదురుగా కూర్చున్న అమ్మాయి, నువ్వు ఇప్పుడు సైట్ వేయాలన్నమాట. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఏంటి బాబు? బాబు కాదురా. ఏమిస్తున్నారా? 10 రూపాయలు. 10 రూపాయలు ఎందుకు ఇస్తున్నారా? అడిగావు కదా. అడిగానా? ఇప్పుడు చేతిలో ఒక్కబడి ఉంది, ఇలా కొట్టుకుని ఇలా పెట్టుకుని అలా చేసావా? నాకు వేరేలా అనిపించింది. ఏమంటే అనిపించింది నీకు? ఎలా అనిపించింది? వద్దులే, బాధపడతావు చెప్తే. బాధపడతానా? లైన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా? చేసుకుని మీ ఇద్దరు. నీ పేరు? భార్గవి. ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతావు? ఇంట్లో ఏదో పని చేసి పేరెంట్స్ దొరికినప్పుడు. నీ దృష్టిలో ఏదో పని అంటే ఏంటి? ఫోన్లో చాటింగ్ ఏమైనా చేసినప్పుడు. అంటే నువ్వు అమ్మాయిలతోనే కదా చాట్ చేస్తావు? అంటే ఎవరితో చేస్తారో తెలియదు కదా పేరెంట్స్కి. నీ పేరు? సాయి మణికంట. సాయి మనకంట. ఎలా ఉంది నా పక్కన ఉన్న గుంట? చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఒక గంట. ఎలాంటి టైంలో పుస్తకాలు చదువుతావు? పుస్తకాలకి పురుగులు చెదలు పట్టేసే ముందు పుస్తకాలు చదువుతా. సో పుస్తకాలకి పురుగులు పట్టే ముందు వాడు చదువుతాడు అనమాట. లేదా అప్పుడైతే ఈడు మా ఓడు. సో తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నువ్వు రాజు రాణి అయితే మీ రాజ్యానికి పేరు ఏం పెడతారు? అదే, అమ్మాయిలు అయితే రాణి అయితే ఏం పేరు పెడతారు, అబ్బాయిలు రాజు అయితే వాళ్ళ రాజ్యానికి ఏం పేరు పెడతారు అని. నీ పేరు? లావణ్య. నువ్వే రాణి అయితే నీ రాజ్యానికి ఏం పేరు పెడతావు? సుందర రాజ్యం. సుందర రాజ్యమా? అబ్బాయిలు కదరా సుందర రాజ్యం ఏంటి? సుందరి రాజ్యం. సుందరి రాజ్యం. ఎందుకంటే మా రాజ్యంలో అందరూ సుందరీలే ఉంటారు. నీ పేరు? జగదీష్. థర్డ్ రాజు ఏం కాదే. ఏం రాజురా నువ్వు? ఐటమ్ రాజు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఐటమ్ రాజు. ఒకవేళ నువ్వు రాజు అయితే నీ రాజ్యానికి ఏం పేరు పెడతావు? బొగ్గు రాజ్యం అని పెడతా. బొగ్గు రాజు. బొగ్గు రాజ్యమా? బొగ్గు రాజ్యం ఎందుకు పెడతారా? నాకు నచ్చిందని చెప్పానా? మాటలేమో తేడాగా మాట్లాడుతున్నావు ఏంటి? ఐటమ్ రాజు అని చెప్పాడు కదా ముందు. ఐటమ్ రాజే కదా.